హాయ్ అండి. జొన్న అంబలి తెచ్చేసాను. ఎలా చేయాలో చూద్దాం రండి. జొన్నలైతే ఒక గ్లాస్ తీసుకొని రాత్రంతా నానబెట్టాలండి. బాగా ఉదయాన్నే 4, 5 సార్లు కడగండి. మంచిగా కడగండి. కడిగిన తర్వాత మిక్సీలో వేసి మెత్తగా పట్టేసుకోండి. ఈ జొన్న అంబలైతే గోంగూర పచ్చడికి, ముక్కల కూరకి చాలా టేస్టీగా ఉంటుందండి. మజ్జిగ వేసుకొని తాగినా కూడా సూపర్ టేస్టీగా ఉంటుంది. మేమైతే అలాగే తింటామన్నమాట. మస్తు ఉంటుందండి. ఒక గ్లాసు 2 గ్లాసులు నీళ్ళు వేసి పట్టేసుకోండి. అంటే నేను చిన్న గ్లాసే వేసానండి జొన్నలు. మనం టీ తాగుతాం కదా ఆ గ్లాసు మెత్తగా పట్టుకొని ఉడకబెట్టుకోవాలండి. స్టవ్ వెలిగించానండి. కడాయి పెట్టుకుందాం. చూసారా, హాఫ్ గ్లాస్ వరకు వాటర్ అండి. ఇందాక పట్టేటప్పుడు కొంచెం వాటర్ వేసాం కాబట్టి సరిపోతాయి. ఇందులో ఒక చిటికెడు ఉప్పు వేద్దామండి. చూసారా, మిక్సీ పట్టిన జొన్నపిండి అయితే బ్యాటర్ ఇలా ఉందండి. చక్కగా ఉడికిపోతుందండి. ఒక 10 మినిట్స్ పడుతుంది. హైలో పెట్టకుండా మీడియంలో పెట్టి ఉడకబెట్టుకోండి, లేదంటే మాడిపోతుంది. ఎవరైనా తాగొచ్చండి, హెల్త్కి అయితే చాలా మంచిది. సరే, నీళ్ళు బాయిల్ అయ్యాయి. ఇప్పుడు పిండి వేసేద్దామండి. ఉప్పు కూడా చక్కగా కరిగిపోయింది వాటర్లో. ఉప్పుకొని పిండి పోసేద్దాం. కొంచెం వాటర్ వేసి గిన్నె గడి వేసేసుకుందామండి. గ్యాస్ అయితే మీడియంలో పెట్టుకుందామండి, లేదంటే మాడిపోద్ది. 10 మినిట్స్లో ఉడికిపోద్దండి మంచిగా. చూసారండి, 10 నిమిషాలు అవుతుంది. చక్కగా ఉడికిపోయిందండి అంబలైతే. దీంట్లో మజ్జిగ కానీ పెరుగు కానీ వేసుకొని తింటే సూపర్గా ఉంటుందండి. డయాబెటీస్ ఉన్న వాళ్ళకైతే ఉప్పు కొంచెం తక్కువే వేసుకోండి. పెసర్లో వేసిన ఉప్పే సరిపోద్ది. మీకు కావాలంటే పైన కొంచెం వేసుకోవచ్చు టేస్ట్కి తగ్గట్టుగా. ఉడికిపోయిందండి. చూసారా, అంబల్లోని ఉల్లిపాయ ముక్కలు, గోంగూర పచ్చడి నంజుకొని తింటున్నారు మా వారు. సూపర్ టేస్టీ, యమ్మీ కదా. లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.